Good evening, friends. My dear army friends, good evening. So I need your attention for about 12 to 15 minutes. Thank you so much. And myself, Parsardi from Nirmala Group, AP's widest network operators for generators, pump sets and motors. Friends, మాకు మూడు ఫర్మ్స్ ఉన్నాయి. Nirmala Enterprise, which deals with generators, Kirloskar oil engines and pump sets. Nirmala Engineering, దాంట్లో we are authorized dealers for Texmo Industries Taro pumps. అండ్ సూర్య ఇండస్ట్రీస్ అని వైజాగ్లో ఉంది, అది కూడా మన కిర్లోస్కర్ జనరేటర్స్ డీల్ చేస్తాం. సో షల్ వి స్టార్ట్ ది ప్రజెంటేషన్? ఎస్, థ్యాంక్ యూ. యాక్చువల్గా మా ఫర్మ్ ఎడ్ల సూర్యనారాయణ గారు వే బ్యాక్ 1938లో స్టార్ట్ చేశారు. తర్వాత మా ఫాదర్ ఈజ్ ఎ రొటేరియన్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, నరసింహరావు గారు. ఆయన తర్వాత నేను ఆ లెగసీని టేక్ ఓవర్ చేయడం జరిగింది. టోటల్గా మా ఫర్మ్ దాదాపుగా 86 years నుంచి సేమ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో ఇప్పటికే అలాగే రన్ చేస్తున్నాము. సో మార్కెట్ కండిషన్స్ బట్టి, రిక్వైర్మెంట్స్ బట్టి ప్రొడక్ట్స్ మారుతా మేము కూడా అప్గ్రేడ్ అవుతా వస్తున్నాము. సో దట్స్ వే వీఆర్ స్టిల్ హియర్ ఆఫ్టర్ 86 years. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను మా ప్రోడక్ట్స్ ఒకసారి మీకు జస్ట్ టేక్ యూ త్రూ అవర్ ప్రోడక్ట్స్. దిస్ ఈజ్ ఎ పోర్టబుల్ జనరేటర్. అంటే జనరేటర్స్ అన్ని కూడా కేవీఏతో కొలుస్తామండి. సో కేవీ అంటే కిలో వోల్ట్ యాంపియర్స్. 2.1 to 5 kV అంతా కూడా ఈ స్టైల్లో వస్తాయి. ఈ ఏంటంటే బేసికల్గా చిన్న షాప్స్, చిన్న షోరూమ్స్, అట్లాగే క్లినిక్స్, చిన్న ఆఫీసెస్కి ఉపయోగపడుతుంది. మనకు ఒక ఏసీ, ఒక 5-6 LED లైట్స్, 5-6 ఫ్యాన్స్ కావాలంటే పర్ఫెక్ట్ సూటబుల్ అండి. ఇది 5 kV పోర్టబుల్గా ఉంటుంది. వీల్స్ ఉంటాయి, మన షట్టర్ బయటికి లోపల కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ సౌండ్ ప్రూఫ్ అండి. ఇది మధ్యలో సౌండ్ ప్రూఫ్ అండ్ ఆటోమేటిక్ స్టార్ట్. ఇది 15 kV. ఇది ఎందుకు పెట్టా అంటే ఇట్స్ స్లిమ్ పవర్ అండి, స్లిమ్ జెన్ సెట్. ఇది దాదాపుగా అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అపార్ట్మెంట్స్ అనగానే ఒక లిఫ్ట్, కామన్ లైటింగ్, మోటార్ జనరల్గా ఏ అడుగుతారు. ప్లస్ చిన్న సైజ్ అపార్ట్మెంట్స్కి కార్ పార్కింగ్ అది వేస్ట్ అయిపోతుంది జనరేటర్ పెడితే. సో దానివల్ల ఈ స్లిమ్ సిరీస్ అనేది మీరు ఆ స్టేర్ కేస్ కింద కూడా చక్కగా సూటబుల్ అవుతుంది. సో స్పేస్ వేస్ట్ అవ్వదు, ప్లస్ ఆ పవర్ కూడా మనకి ఫుల్ పవర్ వస్తుంది. నెక్స్ట్ 20-60 అంటే బ్రాకెట్స్ అండి, అన్ని కేవీఏ బ్రాకెట్స్. సో ఇది కూడా 160 kV వరకు ఉండే జనరేటర్స్. జనరల్గా పెద్ద మాల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ వాటిలో వాడతాం. మన మెంబర్స్లో చెప్పాలంటే కుబేరా గ్రాండ్ ఉంది మన సతీష్ షేడే గారిది. ఆయన దాంట్లో కూడా 125 kV ఉంది. ప్లస్ సామ్రాజ్యాలో 160 kV పెట్టాం మన సామ్రాజ్య సెల్యులర్ ప్యాలెస్లో. తర్వాత ఇది 200 to 250 బ్రాకెట్. ఇది వెగా జ్యువెలర్స్లో మనం 200 kV ఇన్స్టాల్ చేయడం జరిగింది బృందావన్ కాలనీలో. ఇదేమో 320 to 1500. మేము 2000 kV వరకు డీల్ చేస్తాం, 2 to 2000. సో ఏంటంటే పెద్ద హైపర్ మాల్స్ అండి, గేటెడ్ కమ్యూనిటీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా పెద్దవి. సో వాటిలో వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 400 kV. ఇవాళే ఒక ఆర్డర్ బుక్ చేసామండి మనోరమ వాళ్ళకి. అది 500 kV వర్త్ ఆఫ్ 35 lakhs అండి. సో మనోరమ ఈజ్ అవర్ కస్టమర్. సో ఆల్ దీస్ థింగ్స్ 2 to 2000 kV మనం సప్లై చేయటమే కాదు, ఇన్స్టలేషన్స్, ఎరెక్షన్స్ చేయాలి. సో లాట్ ఆఫ్ టెక్నికాలిటీ బిహైండ్. సో ఇదంతా కూడా వీఆర్ గ్రోయింగ్ ఫ్రమ్ 2 to 2000. వీ హ్యావ్ గ్రోన్, బట్ వీ హ్యావ్ గ్రోన్ నాట్ జస్ట్ లైక్ దట్. ద లాట్ ఆఫ్ కస్టమర్ ట్రస్ట్ ఉంది. 86 years ఆఫ్ కస్టమర్ ట్రస్ట్ మేము అలాగే నిలబెట్టుకోగలిగాం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కస్టమర్ రిలేషన్స్. అంటే సేల్ అయిపోయిన తర్వాత కూడా వీ యూస్ టు మెయింటైన్ దట్ రిలేషన్స్. దానివల్ల మాకు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా మౌత్ పబ్లిసిటీ ప్లస్ రెఫరల్స్ ద్వారా ఎక్కువ బిజినెస్ వస్తుంది. సో విత్ దిస్ ఆల్ మేము ఇప్పటివరకు 15,000 plus జెన్సెట్స్ ఇన్స్టాల్ చేసాం. అన్ని జనరేటర్ ఇన్స్టాల్ చేయండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. వెరీ రేర్, వెరీ ఫ్యూ డీలర్స్ ఇన్ ఇండియా. వేలతో లెక్క పెట్టచ్చు, 10 మంది ఉంటారు. అంత వాటిల్లో మేము వీఆర్ వన్ అమాంగ్ దమ్. ప్లస్ వీ హ్యావ్ 17 టెక్నికల్ స్టాఫ్ అండ్ 30 సపోర్టింగ్ స్టాఫ్ విత్ అస్. అండ్ వీ హ్యావ్ కనెక్టివిటీ ఎంటైర్ ఆంధ్రాలో మేము డీల్ చేస్తాం, అట్లాగే పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఈవెన్ మీరు హైదరాబాద్ కూడా ఐ కెన్ సెండ్ మై పీపుల్ అండ్ ఇన్స్టాల్ జనరేటర్స్. అండ్ మా మెయిన్ ఇంకో యూఎస్పీ ఏంటంటే వీఆర్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఆటో ప్యానల్స్. జనరేటర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి. జనరల్గా మన జనరేటర్ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కితే జనరేటర్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ మనం వచ్చి చేంజ్ ఓవర్ స్విచ్ చేస్తే ఆ జనరేటర్ కరెంట్ మెయిన్ కరెంట్లోకి వస్తుంది. సో ఇట్లా కాకుండా మనం అసలు వెళ్ళక్కర్లేదు, కరెంట్ పోగానే జనరేటర్ స్టార్ట్ అవడం, చేంజ్ ఓవర్ అయిపోవడం అన్నీ అయిపోతాయి. దానికి సపరేట్ ప్యానల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్యానల్స్ తయారు చేయడంలో వీఆర్ స్పెషలైజ్డ్. జనరల్గా ఈ ప్యానల్స్ ఇదివరకు బెంగళూరు, పాండిచేరి, ఢిల్లీ నుంచి వచ్చాయి. ఇప్పుడైతే మేము ఇన్ హౌస్లోనే చేస్తున్నాం.
సో ఆల్ దీస్ థింగ్స్ మేడ్ అస్ ఇండియాస్ #1 డీలర్. ఇది 3 times నేను ఆల్ ఇండియా #1 అయ్యాను మొత్తం మీద. కానీ 2000 నుంచి కూడా యాజ్ ఆన్ డేట్ టచ్ వుడ్ వీఆర్ 1 అమాంగ్ ద టాప్ 5 డీలర్స్ ఇన్ ఇండియా. ఈ సప్లై ఒక పార్ట్ అయితే ఇన్స్టలేషన్ ఎరెక్షన్స్ అనేది ఇట్స్ పార్ట్ బి అనమాట. సో ఈ ఫోటోలో చూస్తే ప్లేసులు మన 1 టౌన్ కానీ సూర్యారావుపేట ఇలాంటి చోట్ల కింద ప్లేస్ దొరకదు జనరేటర్కి. కానీ షోరూమ్స్కి వచ్చేసరికి హెవీ లైటింగు ఏసీలు ఉంటాయి. సో వాటి కోసమని వీ డూ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్. ఇట్లాగ మనం టాప్ పైకి తీసుకెళ్ళి 6 floors అయినా పర్వాలేదు. దీనికి మన లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జాజు గారు సామ్రాజ్య సిల్వర్ ప్యాలెస్కి 160 kVA టాప్ ఫ్లోర్లో పెట్టాం. 160 kVA అంటే దాదాపు మినీ వ్యాన్ అంత ఉంటుందండి సైజు. సో ఇట్ వెంట్ టు ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్. తర్వాత ఈ ఫ్యూ సైట్ కండిషన్స్. ఇలా మొబైల్ జనరేటర్స్ కూడా ట్రాలీ తయారు చేసిస్తాం. సో మొబైల్ జనరేటర్స్ కింద కూడా వాడుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఏంటంటే ఎగ్జాస్ట్ నుంచి వచ్చే స్మోక్ అది మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. జనరల్ కిందకి నామ్స్ ఉన్నాయి, పొల్యూషన్ నామ్స్. దానివల్ల ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్కి పైపింగ్ చేస్తాం పై వరకు. ప్లస్ దానికి అల్యూమినియం క్లాడింగ్ చేస్తాం. అంటే పట్టుకుంటే వేడిగా రాకుండా కాలకుండా అల్యూమినియం క్లాడింగ్ చేస్తాం. సో ఈ వర్క్ అంతా కూడా మేము ఇన్హౌస్ చేస్తాం. కొన్ని చోట్ల ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ ఉండవు ఈ మోల్ చూస్తే. సో వాటికి కూడా నామ్స్ ప్రకారం ఒక 30 feet పైకి తీసుకెళ్ళి వదలాలి అంటే అట్మాస్ఫియర్లో. సో దానికి ఇలా స్ట్రక్చర్స్ కూడా వీ డూ మ్యానుఫ్యాక్చర్ ద స్ట్రక్చర్స్ ఆల్సో. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది అవార్డ్స్ వీ గాట్. ఇవన్నీ కూడా కొన్ని పెట్టాను. అండ్ టాప్ బ్రాస్ కిర్లాస్కర్ నుంచి రిసీవ్ చేసుకున్నాయి. అండ్ ఎగ్జిబిషన్స్ వచ్చేసరికి మేము ఎక్కడ కూడా క్రెడై కానీ నారెడ్కో కానీ మన రోటా ఫేర్ కానీ బిఎన్ఐ కానీ ఎక్కడ ఉన్నా సరే మేము డెఫినెట్గా వీ మేక్ ఇట్ ఎ పాయింట్. ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ మీట్ న్యూ కస్టమర్స్. అలాగే ఫీడ్బ్యాక్స్ కూడా బోలన్నీ అక్కడే వస్తాయి. కాబట్టి వీ బిలీవ్ ఇన్ పుటింగ్ అప్ అవర్ షో ఇన్ ఎగ్జిబిషన్స్. ఇక్కడ చూస్తే వీళ్ళు రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీ అయ్యాడు ఆయన. వీళ్ళు మన జీవి రామారావు కాన్ఫరెన్స్ అప్పుడు అక్కడ స్టాల్ పెడితే వాళ్ళు వచ్చి స్టాల్ విజిట్ చేశారు. రోటరీ ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్ ఆ టైంలో వాళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చారు. సో అట్లా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్. అండ్ మై నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ టెక్స్మో ఇండస్ట్రీస్ టారో పంప్స్. ఫ్రెండ్స్, టెక్స్మో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే టారో పంప్స్ బ్రాండ్ అయ్యేది. దే ఆర్ ద మోస్ట్ రగ్డ్ పంప్ సెట్స్ అండ్ మోటార్స్. దే ఆర్ నోన్ ఫర్ దేర్ క్వాలిటీ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు పాతిళ్ళు ఏమన్నా ఉంటే ఆ ఇళ్లలో మీ దగ్గర మోటార్లు ఉంటాయి, వేస్తా తీస్తూ ఉంటారు, పాడైపోయినప్పుడు తప్ప చూడరు. కానీ ఈ రీసెంట్గా కూడా మన నామగిరి నరేష్ వాళ్ళ ఇంటి దగ్గర చూసాము. మోటార్ పాడైపోయింది అన్నాడు. చూస్తే తుప్పు ఎక్కిపోయి ఇలా ముట్టుకుంటే పడిపోయే స్టేజ్లో ఉంది. అప్పటి వరకు కూడా ఆ మోటార్ పనిచేస్తుంది. అంటే దాదాపు అది 85లోనే ఇప్పుడు పెట్టారు ఆ మోటార్. సో అది చూస్తే దట్ ఈస్ ఎ టెక్స్మో మోటార్. సో ఇంత క్వాలిటీ ఉన్న మోటార్స్ టెక్స్మో. సో మేము మా అమూలబోధలో ఆ టెక్స్మో ఉండటం అనేది ఇట్స్ ప్రైడ్ మూమెంట్. అండ్ షోరూమ్ కూడా మేము మోటార్స్ అనగానే కిక్కిరిసిపోయే షాప్స్ అట్లా ఉంటాయి. బట్ ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం మేము అట్లా బ్రాండెడ్ స్టోర్ ఒకటి పెట్టామండి. ఈ 1 టౌన్లోనే ఉంది ఇది కూడా. సో ఆల్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ అవుతాయి స్టోరూమ్లో. సో ఇవన్నీ కూడా మోటార్స్ మనం మున్సిపల్ ట్యాప్కి పెట్టుకునేవి, బోర్వెల్ వాడే సబ్మర్సిబుల్ మోటార్స్, అలాగే మడ్ పంప్స్, వాటర్ కోసం పంపింగ్ కోసం వాడే మోటార్స్, ఇవన్నీ కూడా 2 years వారంటీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కూడా మా దగ్గరే ఉంది. సో వీఆర్ ఆథరైజ్ సర్వీస్ ఫర్ డీలర్స్ ఫర్ టెక్స్మో ఇండస్ట్రీస్. అండ్ దిస్ ఇస్ ద టీమ్. నాకంటే కూడా మా టీము మా టీం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందండి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. అండ్ ద థర్డ్ పార్టీ ఇస్ ఐకాన్ పబ్లిక్ స్కూల్. ఒక 7 years అయింది నేను ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వెంచర్ చేసి. సో ఐకాన్ సీతారాంపురంలో అప్పటి వరకు అంటే బట్టి కొట్టుడు ర్యాంకుల కోసం వెంటబడే స్కూల్స్ కాకుండా స్టడీస్తో పాటు మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ కూడా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఆ ప్యాషన్ తోటి మా స్కూల్ పెడతాం జరిగింది ఆ ఫ్రెండ్స్తో పాటు. సో దిస్ ఇస్ ఐకాన్ పబ్లిక్ స్కూల్, కంప్లీట్లీ టోటల్ ఎయిర్ కండిషన్. కిండర్ గార్డెన్ నుంచి 10th class వరకు ఉంది మాది. అండ్ 7 years పాటు మేము కష్టపడిన కష్టానికి వీఆర్ అవార్డెడ్ యాట్ ద బెస్ట్ స్కూల్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో కూడా దాటి మేము ఈ స్కూల్ని ఇట్లాగే కాపాడుకుంటూ వచ్చాము. అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కీప్ యువర్ బిల్డింగ్స్ ఎవర్ గ్లోయింగ్. చూసారు ఇక్కడ బిల్డింగ్ ఒకటి చుట్టూ కరెంట్ పొంగని ఒక్క బిల్డింగ్లో లైట్లు వెలుగుతున్నాయి. సో కిర్లాస్కర్ జనరేటర్ ఉందండి దాంట్లో. సో అలాగే మీ ఇల్లులు, మీ వ్యాపారాలు, మీ ఫేసులు కూడా గ్లో అవుతూ ఉండాలంటే జస్ట్ మీరు నిర్మలా ఎంటర్ప్రైజ్ని గుర్తుపెట్టుకోండి. మీ జనరేటర్స్కి, మీ మోటార్స్, పంప్ సెట్స్కి, అట్లాగే మీ పిల్లల చదువులకి. థ్యాంక్ యూ సో మచ్.